హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ సెప్టెంబర్ అక్టోబర్లోని వివిధ ప్రాంతాల్లోని వేరే వేరే పండుగల్ని మనం జరుపుకున్నాం. అయితే ముఖ్యంగా కానీ మనం చూసినట్టయితే దీపావళికి మన బంధుమిత్రులకి ఏదో ఒక కానుకలు ఇవ్వాలి అంటూ మనం చాలా ఎక్కువగా షాపింగ్ని చేశాము. అండ్ దీంతో పాటుగానే ఒక పండగ వస్తుంది అని అంటే ప్రతి ఒక్కరు ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో షాపింగ్ మాల్స్లోని వివిధ రకాల ఆఫర్స్, డిస్కౌంట్స్ ఇవన్నిటిని ఇచ్చి మనల్ని ఇంకా టెంప్ట్ చేస్తారు. అప్పుడే మనకు అనిపిస్తుంది మనకొచ్చే ఆదాయంతో పాటు ఇంకెవరైనా ఎక్కడి నుంచైనా కొంచెం డబ్బులు సాయం చేస్తే చాలా ఎక్కువగా కొనుక్కోవచ్చు కదా అని అనిపిస్తుంది. సో అప్పుడే మనందరి దగ్గర చాలా వరకు మోస్ట్గా చూసినట్టయితే ఒక ఆయుధం అనేది ఉంది. దాన్ని తీసి టకటకా మనం ఖర్చు పెట్టేసి ఎక్కడికక్కడ స్వైప్ చేస్తాం. అవునండి, అదే క్రెడిట్ కార్డ్. అయితే స్టాటిస్టిక్స్ యొక్క ఆధారంగా కానీ చూసినట్టయితే ఈ సంవత్సరం సెప్టెంబర్ 2022లోని క్రెడిట్ కార్డ్స్ ద్వారా పర్చేజెస్ కొనుగోలు చేసిన మొత్తాది కానీ చూసినట్టయితే 1.22 ట్రిలియన్ ఈ పండగ పూట దీపావళి అని, ధన్తేరస్ అని ఎక్కువగా ఖర్చు చేశారంట. అండ్ అలా కూడా ఇన్నోవిటీ పేమెంట్స్ అనే ఒక సంస్థ ఏదైతే బ్యాంకుల తరపున మన క్రెడిట్ కార్డ్స్ లావాదేవీల్ని మొత్తం వాళ్ళే ప్రాసెస్ చేస్తారో వాళ్ళ యొక్క నంబర్స్ ఆధారంగా కూడా చూసినట్టయితే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఈఎంఐస్ అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా కొనుగోలు చేసుకోవాలి, ఈఎంఐ ఆప్షన్స్ని పెట్టి 10% ఎక్కువగా కొనుగోలుని చేశారంట. అలానే మనం కానీ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఎంత ఖర్చు చేసి మనం కొనుగోలు చేశారు అనే దీని స్టాటిస్టిక్స్ ప్రకారంగా కూడా మనం పోల్చి చూసినట్టయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 50% ఎక్కువగా చేశారంట. అంటే ఏంటి, ఈ నంబర్స్ ఆధారంగా చూస్తే అందరి దగ్గర కూడా క్రెడిట్ కార్డ్సే ఉన్నాయా అండ్ అందరూ చాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారా అని మనకి డౌట్స్ రావచ్చు. కాకపోతే మీలో చాలా మందికి ఇంకా క్రెడిట్ కార్డ్ తీసుకోలేదో తీసుకునే ఆలోచన ఇప్పుడిప్పుడే కలుగుతుంది అయి ఉండొచ్చు. అయితే ఈ వీడియో ద్వారా క్రెడిట్ కార్డ్ అనేది ఒక మంచి ఆయుధమే, కానీ ఇది ఇరువైపులా పద్దును ఉండే కత్తి లాంటి విషయమే. అయితే మీరు చాలా జాగ్రత్తగా క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల చాలా లాభాలు. క్రెడిట్ కార్డ్ కావాలా అంటే తప్పకుండా కావాలండి, దానికి ఆన్సర్ ఎస్ అనే ఉంటుంది. కాకపోతే ఏ మోతాదులో ఎలాగా ఎటువంటి విషయాల్ని మనం పాటిస్తూ క్రమశిక్షణగా ఉన్నట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ని చాలా మంచి విషయాలకి మన లాభానికే మనం వాడుకోవచ్చు. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకి అసలు క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేయాలి, అలా వచ్చిన మొదటి క్రెడిట్ కార్డ్ని ఎటువంటి పద్ధతుల్ని మనం కానీ ఫాలో అయితే మంచి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ని వాడేవాళ్ళం అవుతామని తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్కి సంబంధించి, మీ యొక్క ఫినాన్షియల్ హ్యాబిట్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. నేను సిఏ హిరణ్మ. అండ్ ఈరోజు మనం చూడబోయేది అసలు ఒక క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలి అండ్ వచ్చిన క్రెడిట్ కార్డ్ని ఎంత బాగా స్మార్ట్గా మనం వాడాలి అనేది. సో క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే సులువుగా 3 విషయాల్ని పాటిస్తే సరిపోతుంది. సో ఈ 3 విషయాలు ఏంటి అని అంటే, మొదట మీకు తాహత్తుందా క్రెడిట్ కార్డ్ తీసుకునేంత. మీకు ఆదాయం ఒక వ్యాపారం చేస్తే ఆదాయం రావచ్చు, లేకపోతే మీరు ఉద్యోగం చేస్తే జీతం రావచ్చు. సో మీకు సరిపడా ఖర్చులు పోగా క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఖర్చులు పెట్టినట్టయితే వచ్చే నెలకల్లా దాన్ని మీరు తీర్చగలిగే తాహత్తులోనే ఉన్నారా అనేది ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. దానికి కానీ ఆన్సర్ ఎస్, నాకు ఈ తాహత్ ఉంది అని అనుకుంటే మాత్రమే తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, స్థిరమైన ఆదాయం ప్రతి నెల రావాల్సి ఉంటుంది. ఒకసారి ఎక్కువ మోతాదులో, ఇంకోసారి అస్సలు ఆదాయం లేని వాళ్ళు డెఫినెట్గా ఒక క్రెడిట్ కార్డ్ గురించి ఆలోచించకూడదు అనే చెప్తాను. రెండవ విషయం, చాలామంది సంస్థలు క్రెడిట్ కార్డ్స్ని ఇస్తున్నారు. అయితే నేను ఎటువంటి సంస్థని ఎంచుకోవాలి? సో ఇది ప్రతి ఒక్కరికి తలెత్తే ఒక డౌటే. అయితే ఈ పర్టికులర్ సమస్య ఈ ప్రశ్నని ఎదుర్కోవడానికి ఉండే అందరి సంస్థల్లోని 2 విషయాల్ని చూడాలి. ఒకటి, ఎలాగ ఆఫర్స్ని ఇస్తారని. ఇప్పుడు రేపు మీరు కానీ ఎక్కడైనా భోజనం చేయాలి అని అనుకున్న డైన్ ఇన్ ఆఫర్స్తో పాటు ఎక్కడైనా విదేశాల్లో ట్రావెల్ చేస్తున్నా అక్కడ మీరు హోటల్ బుకింగ్స్ కోసం ఏదో ప్రతి చోట మీరు క్రెడిట్ కార్డ్స్ని వాడుతున్నారు. దీని ద్వారా చాలా డబ్బుల్నే మీరు ఆదాయం సేవ్ చేసుకోగలుగుతున్నారు. సో ఇలా ఆదాయించుకోవడానికి ఎక్కువగా మీరు ఎక్కడైతే సేవింగ్స్ పొందుతారో అటువంటి వాటిని చూసుకోవాలి మొదట. రెండవది, సేవింగ్స్, డిస్కౌంట్స్, ఆఫర్స్ ఇవి మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క రీపేమెంట్ సైకిల్ రీపేమెంట్ మీరు తిరిగి కట్టే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎవరైతే సులువుగా స్పష్టంగా వాళ్ళు మీకు చెప్పగలిగితే అటువంటి సంస్థని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. సంస్థని ఎంచుకున్నారు, మీ తాహత్తు కూడా ఉంది, అయితే క్రెడిట్ కార్డ్కి నాకు అర్హత ఉందా? సో అర్హత అనేది ఏదైతే సంస్థ మీకు ఇస్తుందో వాళ్ళు దాన్ని లెక్కిస్తారు. అండ్ ఇది చాలా సులువుగా సింపుల్గా అర్థం చేసుకోవాలి అని అంటే, మీ యొక్క క్రెడిట్ స్కోర్ ఆధారంగా మీకు క్రెడిట్ కార్డ్స్ అనేవి ఇవ్వబడతాయి. ఇంతకుముందు మీరు ఏమన్నా ఒక రుణాన్ని తీసుకుని ఎగ్గొట్టేసినట్టయితే మీ క్రెడిట్ స్కోర్ సరిగ్గా ఉండదు. ఆ టైంలో మీ క్రెడిట్ కార్డ్ రావడం కష్టంగా ఉంటుంది. సో 750 పాయింట్స్ కన్నా 750 పాయింట్స్ కానీ ఉన్నట్టయితే
ఉన్నట్టయితే అది మీకు మంచి క్రెడిట్ స్కోర్ కింద భావిస్తూ క్రెడిట్ కార్డ్ని ఇస్తారు. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే టైంలోని కొన్ని డాక్యుమెంటేషన్స్, మీ యొక్క వివరాలు, కొన్ని విషయాలు అడుగుతారు. అవి కానీ మీరు పూర్తి చేసి ఇవ్వగలిగితే తప్పకుండా మీ క్రెడిట్ కార్డ్స్ అనేది చాలా సులువుగా లభిస్తుంది. అయితే ఈ క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేసే సంస్థ మీరు ఒక మంచి బాలుడు టైప్ కింద, అంటే బాగా ఖర్చు పెట్టాలి, మళ్ళీ వచ్చే నెల కల్లా అది కట్టేయాలి. సో ఇటువంటి మంచి యాటిట్యూడ్ కానీ మీకు ఉంది అని తెలిస్తే చాలు, మీకు క్రెడిట్ కార్డ్స్ వెంటనే ఇచ్చేస్తారు. అయితే మన స్టాటిస్టిక్స్ ఆధారంగా కానీ ఎన్ని క్రెడిట్ కార్డ్స్ని ఇప్పుడు మనం వాడకంలో చూస్తున్నాము అని అంటే 5 సంవత్సరాల ముందు జనవరి 2017లోని కేవలం 2.98 crores, అంటే 3 కోట్ల మంది మాత్రమే క్రెడిట్ కార్డ్స్ని వాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఈ జనవరి 2022 కల్లా చూసినట్టయితే ఈ ఫిగర్ కాస్త 2 రెట్ల కన్నా ఎక్కువ, అంటే 7 కోట్ల వరకు మంది క్రెడిట్ కార్డ్స్ని వాడుతున్నారు అని తెలిసింది. సో ఇలాగ ప్రతి ఒక్క దాంట్లోనే క్రెడిట్ కార్డ్స్ని వాడుతూ మనకి ఇన్ని ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఎందుకు తీసుకోకూడదు అని ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. కానీ ఇలా తీసుకున్న వాళ్ళ దగ్గరే కొన్ని పాయింట్స్ మిస్ అవ్వడం వల్ల, ఆ క్రమశిక్షణ కలిగిన ఆ అలవాట్లు చేసుకోకపోవడం మూలాన క్రెడిట్ స్కోర్ అనేది చాలా దెబ్బతింటుంది క్రెడిట్ కార్డ్ వాడకం మూలాన. సో ఈరోజు ఇప్పుడు నేను మీకేం చెప్తాను అని అంటే ఒక 5 పాయింట్స్ని మీరు ఖచ్చితంగా మీలోని ఆ ఆర్థిక క్రమశిక్షణ అనేది రావడం కోసం క్రెడిట్ కార్డ్తోనే ఫస్ట్ స్టెప్ మొదలవుతుంది. సో 5 విషయాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. సో మొదటి విషయం, ఒక బడ్జెట్ని మీరు ఏర్పరచుకోవాలి. నిక్కచ్చైన బడ్జెట్ ఉంటేనే ఎప్పుడన్నా ఆర్థిక క్రమశిక్షణకి మొదటి అడుగుగా మనం భావించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షాపింగ్కి వెళ్తున్నారు మీ కుటుంబ సభ్యులతోనో మిత్రులతోనో. అయితే అక్కడికి వెళ్ళగానే మీరు అనుకున్న బడ్జెట్ కన్నా కొంచెం ఎక్కువ అయింది అని అంటే వెంటనే మీకు ధీమా ఉంటుంది, క్రెడిట్ కార్డు ఉంది కదా దాన్ని తీసి స్వైప్ చేసేద్దాము ఏముంది అని అనుకుంటారు. అలాగా మనం వస్తువులకి విలువ తెలియకుండానే ఎక్కువ మోతాదులో అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి వచ్చేస్తాం. ఇదే మనం అందరం చేసే తప్పు. ఒక షాపింగ్ కానీ, ఒక పనికి కానీ, ఏదన్నా ఒక విషయానికి బయటికి వెళ్తున్నప్పుడు ఎంత అవుతుంది అనే దాన్ని మనం ముందే మైండ్లోనే స్థిరంగా పెట్టుకోవాలి. అండ్ దీనికన్నా ఏదో కొంతవరకే మీరు ఓ మార్జిన్ అనేది పెట్టుకోవాలి. ఎంతైతే అంత, ఒక 10,000 రూపాయలు షాపింగ్ అంటే 20,000 అయినా కూడా పర్వాలేదు అనే ఒక మైండ్ సెట్ నుంచి మీరు బయటకు వచ్చేయాలి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ఉండే ఆ స్వేచ్ఛతో పాటుగానే పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఆర్ బాధ్యతలు కూడా వస్తాయి. సో ఎంత ఇదిగా మీరు ఖర్చు పెడుతున్నారో వచ్చే నెల అంతకంత కష్టాన్ని మీరే అనుభవించాలి. కాబట్టి ముందే కానీ కొంచెం మీరు కంట్రోల్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీరు దీన్ని వాడుకోవచ్చు. సో ఇక్కడ మేము ఇచ్చే చిన్న కిటుకు ఏంటి అని అంటే, మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ అని ఒకటి లభిస్తుంది. సో ప్రతి నెల మీరు వాడే దాన్ని బట్టి నిష్పత్తిని క్యాల్కులేట్ చేసి క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అని చెప్తారు. అయితే మీరు ఎంతైతే వాడతారో దాన్ని మీరు ఒక టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. మీకున్న టోటల్ క్రెడిట్ లిమిట్లో 30% లోపే నేను క్రెడిట్ కార్డ్ని వాడాలి అనే ఒక విషయాన్ని మీరు కానీ గుర్తు చేసుకున్నట్టయితే ప్రతిసారి మీరు ఖర్చు పెట్టడానికన్నా ముందు తప్పకుండా మీరు ఒక క్రమశిక్షణలోకి వెళ్ళిపోయి మీ క్రెడిట్ స్కోర్ని ఇబ్బంది పట్టే రకంగా అయితే మీరు వెళ్ళరు. రెండవ విషయం, క్రెడిట్ కార్డుకి గల లిమిట్స్ అనేవి మొదట క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే సంస్థ మీకు ఎంత ఆదాయం వస్తుంది అనే దాన్ని బట్టి మీరు ఎంత తిరిగి కట్టగలుగుతారు అనే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని మీకు కొన్ని లిమిట్స్ అనేవి ఇస్తారు. అయితే మీరు స్టార్ట్ చేసి క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉండగా కొంతకాలం తర్వాత మీకు పెంచుకోవాలి లిమిట్స్ అంటూ వాళ్ళు కొత్త ఆఫర్స్ని ఇస్తారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇటువంటి ఆఫర్స్ నుంచి మనం చాలా దూరంగా ఉండాలి. మీ యొక్క ఆదాయం కానీ అదే మోతాదులో పెరిగినట్టయితే మాత్రమే మీరు క్రెడిట్ లిమిట్ని పెంచుకోవాలి. లేదు అని అంటే ఉన్న క్రెడిట్ లిమిటే సరిపోతుంది అని మనసులో అనుకుని మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మూడవ విషయం మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు ఏదైతే డ్యూ డేట్ని ఇస్తారో క్రెడిట్ కార్డ్ సంస్థలు, మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ బిల్ని చెల్లించడానికి డ్యూ డేట్స్ ఉంటాయో దానికన్నా ఒక వారం ముందే మీరు కట్టేసుకోవడం మేలు. సో జనరల్గా మనం గాడి సంస్థల వైపుగా అలా పాలసీస్ కానీ చూసినట్టయితే మీరు ఒక నెలలో ఖర్చు చేసే క్రెడిట్ కార్డ్ ద్వారా పెట్టే బిల్లు ఏదైతే ఉంటుందో 30 నుంచి 50 రోజుల లోపు మీరు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్నిసార్లు మనం డ్యూ డేట్ దగ్గర పడిపోతున్నంత వరకు వెయిట్ చేసి వివిధ రకాల పనుల్లో పడిపోయి లాస్ట్లో డ్యూ డేట్ అప్పుడు మనం కడుతున్నామని అనుకోండి, ఏమవుతుంది? సో డ్యూ డేట్కి మీరు డబ్బులు మీ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోయి ఉంటాయి. కానీ యాక్చువల్గా ఆ సంస్థ ఏదైతే వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి కొంచెం సమయం అనేది పడుతుంది. సో ఈ సమయం ఏదైతే తీసుకుంటుందో దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా ప్రభావితం అవుతుంది. ఎందుకు అని అంటే కట్టాల్సిన రోజు కన్నా ఒక 2 రోజులు లేట్ అయింది అని చెప్పి ఆ 2 రోజులకి కూడా మీరు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. సో ఇటువంటి లాస్ట్ మినిట్ హడావిడిని మనము తప్పించుకోవడానికి ఒక వారం ముందుగానే ఏదో ఒక విధంగా రిమైండర్స్ మొబైల్లోనో మెయిల్స్లోనో ఎట్లాగొట్లా పెట్టుకొని ఆ అలాం ప్రకారంగా మీరు ఒక వారం ముందే కట్టేసినట్టయితే ఎటువంటి సిచ్యువేషన్స్ని మీరు దాటుకొని ఇబ్బందులు వచ్చినా కూడా మీది వాయిదా అనేది డ్యూ డేట్ తర్వాత వెళ్ళిపోదు. అండ్ ఇంకొన్ని రకాల సంస్థలు కొన్ని పాలసీస్ని మీకు ఇస్తాయి. మినిమం బ్యాలెన్స్, మీ దగ్గర డబ్బులు లేదా మినిమం బ్యాలెన్స్ని చెల్లించండి. అండ్ మీకు ఎంతైతే క్రెడిట్ కార్డ్ రిమైనింగ్ బిల్ ఉంటుందో అది వచ్చే నెలకి వాయిదా వేసుకుని అప్పుడు కట్టుకోండి అని అంటారు. పైపైన చూడడానికి ఇదైతే బాగానే ఉంటుంది, కానీ లోతుగా కానీ వెళ్ళి చూసినట్టయితే ఏం తెలుస్తుంది మనకి?
దానిపైన వడ్డీ అంటూ మీరు ఒక అప్పులోకి ఊబిలోకి చిక్కుకుపోతారు. సో మీరు చాలా జాగ్రత్తగా ఏ నెలది ఆ నెల కట్టుకునేటట్టుగా ఉండేటట్టు అయితేనే ఖర్చులు ఫస్ట్ చేయండి. 4వ విషయం, క్యాష్ అడ్వాన్సెస్ అస్సలు తీసుకోవద్దు. ఏటీఎంస్కి వెళ్ళి మనం డెబిట్ కార్డ్స్ని వాటి క్యాష్ డ్రా చేస్తాం, కానీ డెబిట్ కార్డ్స్ లేకపోతే మీ బ్యాలెన్సెస్ తక్కువ ఉంటే క్రెడిట్ కార్డ్స్ ద్వారా కూడా మీరు క్యాష్ని ఆర్ డబ్బుల్ని విత్డ్రా చేసుకోవచ్చు. కానీ చాలామందికి ఆర్ చాలా వరకు మనకి తెలియని విషయం ఏంటి అని అంటే, మీరు ఎలాగైతే క్యాష్ అడ్వాన్సెస్ తీసుకుంటారో దీంట్లో ఆకాశాన్ని అంటే అంత వడ్డీ రేట్స్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. దాదాపు 30% వరకు మీరు ఎప్పటి నుంచి అయితే డబ్బులు డ్రా చేస్తారో తిరిగి కట్టేంత వరకు 30% వరకు వడ్డీలే మీరు చెల్లించాల్సి ఉంటుంది. సో ఎంత కష్టమైనా సరే మీరు డెబిట్ కార్డ్స్ ఉంటే మాత్రమే ఏటీఎంస్ నుంచి క్యాష్ని డ్రా చేసుకోవాలి. లేదు అని అంటే మళ్ళీ మీరు క్రెడిట్ స్కోర్, మీరు కానీ రీపేమెంట్ ఫెయిల్ అయినా కూడా మీ క్రెడిట్ స్కోర్ చాలా వరకు దెబ్బతింటుంది. అండ్ ఆఖరిది ఏంటి అని అంటే, క్రెడిట్ కార్డ్ అనేది మీ యొక్క ఫినాన్షియల్ ఆర్థిక ఆయుధం లాంటిదే. దీంట్లోని పిన్స్ కానీ సివివి ఏదైతే కార్డు యొక్క వెనక ప్రింట్ అయి ఉంటుందో వీటిని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎవరితోటి షేర్ చేసుకోకూడదు. ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా మంచి ట్రస్టెడ్ వెబ్సైట్స్ ఉంటే మాత్రమే మీ యొక్క డీటెయిల్స్ ఆర్ వివరాలని అక్కడ అందించాలి. ఎవరికి పడితే వాళ్ళకి కానీ ఇస్తే మిస్యూజ్ చేసుకునే అవకాశాలు ఆర్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలానే ఉంటాయి. దీనికి ఆధారంగా దీన్ని మనం తొలగించడానికి ఆర్ అవాయిడ్ చేయడానికి మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అని పెట్టుకోవచ్చు. అక్కడ మీ పిన్ని ఎంటర్ చేస్తూ ఉండడంతో పాటు మీ యొక్క మొబైల్కి ఓటీపీ కింద జనరేట్ చేసుకోవచ్చు. ఇలా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉండడం వల్ల ఇంకా భద్రత అనేది పెరుగుతుంది. సో అదండి ఈ 5 థింగ్స్ ఆర్ 5 ఫండమెంటల్ విషయాల్ని కానీ మీరు పాటించినట్టయితే ఒక స్మార్ట్గా క్రెడిట్ కార్డ్ యూజర్ కింద మీరు పేరుని పొందుతారు. అండ్ ఐ హోప్ ఈ క్రెడిట్ కార్డ్ గురించి మీకు అన్ని వివరాలు నేను అందించానని. వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఎటువంటి రకమైన సాలిసిటేషన్స్ కానీ రికమెండేషన్స్ లేవు. అండ్ ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.